హాయ్ అండి. నేను మీ మల్లిక్ పరచూరి. ఈరోజు ఏంటంటే మనకి ఈ వీఆర్‌కే డైట్‌తో టైప్ 1 డయాబెటిస్ మాయం చేసేస్తాము అని చెప్పి ఆయన రెగ్యులర్‌గా వీడియోస్‌లో ఛాలెంజ్ చేస్తా ఉంటారు. దాని గురించి మాట్లాడదాం ఈరోజు. ఎందుకంటే టైప్ 1 డయాబెటిస్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు టైప్ 1 అంటే ఏంటంటే వాళ్ళకి ప్యాంక్రియాస్‌లో బీటా సెల్స్ ఏవైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయో వాటి యొక్క డిస్‌ఫంక్షన్ వల్ల వీళ్ళకి సరిపడినంత ఇన్సులిన్ రాదు. న్యాచురల్‌గా ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ రాదు. దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే ఇన్సులిన్ లేదో ఈ ఇన్సులిను మనకి సెల్స్‌లోకి గ్లూకోజ్ ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి సిగ్నల్‌ని మనకి ఇన్సులిన్ రిసెప్టర్ మీద ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకపోతే ఏమవుతది? వాళ్ళకి ఆ సెల్స్‌లోకి మనకి గ్లూకోజు అందించలేదనమాట. ఎప్పుడైతే గ్లూకోజ్ అందలేదో ఆ సెల్స్‌కి ఎనర్జీ ఒకవేళ కావాలి అంటే ఫ్యాట్ మీదకి మార్చుకోవచ్చు. ఈ టైప్‌లో ఉంటుంది. సో, ఎప్పుడైతే వాళ్ళకి ఇన్సులిన్ లేదో జనరల్‌గా మనకి అలోపతి డాక్టర్స్ ఏం చేస్తారు అంటే మనకి వేరే సమ్ బ్యాక్టీరియాస్‌తో కల్చర్ చేపిచ్చి ఇన్సులిన్‌ని కల్చర్ చేపిచ్చి ఒక బయట ఏదైతే మనకి మనిషిలో కాకుండా ఇదివరకు ఏంటంటే పందుల్లో వీటిల్లో కల్చర్ చేసి ఆ ఇన్సులిన్ని సప్లిమెంటేషన్గా ఇవ్వడం నేర్చుకున్నారు స్టార్టింగ్లో. ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ కొంతమంది గల్ఫ్ కంట్రీస్ లాంటి వాళ్ళు ఈ పిగ్స్ అంటే కొంచెం వాళ్ళ యొక్క మత విశ్వాసాలు ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఇంకా మార్కెట్ పెంచుకోవడానికి ఏంటంటే అదర్ ఆప్షన్స్ చూసుకొని ఈవెన్ బ్యాక్టీరియాతో కూడా మనం ఇన్సులిన్ కల్చర్ చేయొచ్చు అని చెప్పి తెలుసుకొని ఆ ఇన్సులిన్ కల్చర్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వైల్స్లో పెట్టి ఈ డయాబెటిక్ పేషెంట్స్కి ఇస్తూ ఉంటారు. వాళ్ళు జస్ట్ దాన్ని ఇక్కడ పొట్ట దగ్గర మనకి పిక్ చేసుకొని వాళ్ళు మనకి ఈ కండరాల్లోకి ఇన్సులిన్ని పంప్ చేస్తూ ఉంటారు. ఇన్సులిన్ పంప్ అని ఉంటుంది, చిన్నది పెన్లా ఉంటుంది, దాంతో చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఏదైతే హార్మోన్ ప్రొడ్యూస్ కావట్లేదు అటువంటి వాళ్ళకి బయట నుంచి హార్మోన్ ఇస్తున్నాము. ఏముంది దాంట్లో తప్పు? దాని మీద అదేదో చేసేస్తుంది, అదేదో జీవితాలు నాశనం చేసేస్తుంది. అరే నీకు ఇన్సులిన్ అవసరము. మనం హ్యూమన్ బాడీలో కొన్ని టైప్స్ ఆఫ్ సెల్స్కి మనం గ్లూకోజ్ సప్లై చేయాలి అంటే ఇన్సులిన్ అవసరం. అటువంటి ఇన్సులిన్ని బయట ఇచ్చేయటం వల్ల బయట నుంచి ఎన్ని యూనిట్స్ కావాలో అంత ఇవ్వటం వల్ల కొంపలు ఏం మునిగిపోతాయి. కాకపోతే ఇన్సులిన్ టూ మచ్ ఇవ్వటమో లేకపోతే తక్కువ ఇవ్వటం వల్ల కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అది డోస్ ఫిక్స్ అయ్యేటట్టు వాళ్ళు తినే తిండిని బట్టి వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడాలి కాబట్టి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఈరోజు మనం తినబోయే ఫుడ్డును బట్టి వాళ్ళు నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేసుకోవటం నేర్చుకుంటారు. అలా నేర్చుకొని చేసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ వీఆర్కే లాంటి వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మీకు అసలు ఇన్సులిన్ని చెత్తకుప్పలో పారేపిచ్చేస్తాను నేను, మీకు అసలు టైప్ 1 డయాబెటీస్ క్యూర్ చేసేస్తా, మీ ఇన్సులిన్ చెత్తకుప్పలో పారిపిచ్చేస్తా, వీఆర్కే డైట్ చేయండి, టైప్ 1 డయాబెటీస్ మాయం చేసేస్తా అని చెప్పి ఈ డైట్ బాబాలు ఫేక్ క్లెయిమ్స్ చేస్తూ ఉంటారు. నిజంగా పాజిబులా లేకపోతే వీళ్ళు ఏం మాటల మాయాజాలం ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దానండి. మనకి జనరల్గా ఇది హ్యూమన్ బాడీ అనుకున్నాం. ఈ హ్యూమన్ బాడీలో మనకి డిఫరెంట్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ అంటారు, జిఎల్యుటి అంటే గ్లట్ అంటాం మనకి టెర్మినాలజీలో. గ్లట్స్, ఈ గ్లట్నే గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ అంటారు ఫుల్గా. ఈ గ్లట్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లట్స్ ఉన్నాయి. గ్లట్ 1, గ్లట్ 2, గ్లట్ 3, గ్లట్ 4, గ్లట్ 5, గ్లట్ 6 అట్లాగే అప్ టు గ్లట్ 13 దాకా ఉన్నాయి. అవి మెయిన్గా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బ్రెయిన్ చూసుకుంటే బ్రెయిన్ అంతా కూడా గ్లట్ 1, గ్లట్ 3, గ్లట్ 6, గ్లట్ 13 ఈ ట్రాన్స్పోర్టర్లతో గ్లూకోజ్ని వాటి సెల్స్కి అందిస్తుంది. అట్లాగే ఇట్లా రకరకాల సెల్స్కి ఏ గ్లట్స్ ఉపయోగపడతాయి అనేది చూసాం కదా. ఇక్కడ మనకి గ్లట్ 1 నుంచి గ్లట్ ఫ్యామిలీ మొత్తంలో గ్లట్ 1 నుంచి గ్లట్ 13 వరకు ఇప్పటివరకు ఏవైతే మనం ఫైండ్ చేసామో వీటిల్లో ఒక్క గ్లట్ 4కి మాత్రమే ఇన్సులిన్ రెస్పాన్సివ్ గ్లట్ ట్రాన్స్పోర్టర్స్ అంటారు, గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ అంటారు. ఈ గ్లట్ 4 మాత్రమే ఇన్సులిన్ మీద డిపెండ్ అవుతుంది. ఇన్సులిన్ వచ్చి సెల్ యొక్క ఇన్సులిన్ రిసెప్టార్ గేటు నాక్ చేస్తేనే సెల్ లోపల ఉన్నటువంటి గ్లట్ 4 సెల్ మెంబ్రేన్ దగ్గరికి వచ్చి ఈ గ్లూకోజ్ని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అంటే మనకి ఇన్సులిన్ ఎవరికి కావాలి? ఈ గ్లట్ 4 ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటి సెల్స్కి మాత్రమే మనకి
ఈ ఇన్సులిన్ అవసరము. మిగతా GLUT1 అప్ టు GLUT13 వరకు మిగతా ట్రాన్స్పోర్టర్లకి, GLUT4 తప్ప మిగతా ట్రాన్స్పోర్టర్లకి ఇన్సులిన్తో ఎటువంటి అవసరము లేదు. ఏదైతే మనకి బ్రెయిన్ ఉందో బ్రెయిన్లో కూడా GLUT4 ఎక్స్ప్రెషన్ లేదు. సో బ్రెయిన్ నడవటానికి, బ్రెయిన్ గ్లూకోజ్తో నడవటానికి మనకి ఇన్సులిన్ అవసరం లేదు. సో మనకి మిగతా GLUT4 వరకు మాత్రం మనకి యాక్టివేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇన్సులిన్ అవసరము అని చెప్పి తెలుసుకున్నాం. మరి ఈ GLUT4 వేటిల్లో ఉంటుంది, మజిల్లో ఉంటుంది. మనకి ఏదైతే కండ ఉంది ఈ భుజాల్లోనో, లేకపోతే ఏవైతే కండ తొడలు ఉన్నాయి, ఇటువంటి స్కెలిటాన్ మజిల్ అంటాం. ఆ స్కెలిటాన్ మజిల్లో ఉన్న సెల్స్కి మాత్రమే ఇన్సులిన్ అవసరము. అట్లాగే మన హార్ట్ సెల్స్ వరకు కూడా కొన్ని కార్డియోమయోసైట్స్ అంటాం కదా, ఇవి కూడా ఎయిదర్ గ్లూకోజ్ మీద నడవగలుగుతాయి. ఈ GLUT4 ఎక్స్ప్రెషన్తో మాత్రమే అక్కడ గ్లూకోజ్ అబ్జార్ప్షన్ ఉంటుంది హార్ట్లో. అట్లాగే మనకి ఎడిపోసైట్స్ అంటారు, కొవ్వు సంచులు అన్నాం కదా, కొవ్వు సెల్స్, ఏవైతే కొవ్వుని దాచిపెట్టుకునే సెల్స్ ఉంటాయో ఆ సెల్స్ కూడా GLUT4 డిపెండెంటు. ఈ 3 రకాల సెల్స్ మాత్రమే GLUT4 డిపెండెంటు. ఈ సెల్స్కి గ్లూకోజ్ అందించాలి అంటే మాత్రమే మనకి ఇన్సులిన్ అవసరము. సో ఇక్కడ ఎడిపోసైట్స్, కొవ్వు సంచుల్ని పక్కకు పెట్టండి. ఎప్పుడైతే మీరు ఫుడ్ ఎక్కువ తీసుకుంటారో దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి గ్లూకోజ్ని ఎడిపోసైట్స్లో దాచిపెడుతుంది. అట్లాగే కొంత ఫ్యూయల్ ఎడిపోసైట్స్ నడవటానికి, అవి బతకటానికి కొంత లైట్గా ఫ్యూయల్ వాడుకుంటాయి. సో దాన్ని పక్కన పెడితే ఇంకా మిగతా 2 సెల్స్ ఏంటి, స్కెలిటన్ మజిల్ సెల్స్, అట్లాగే హార్ట్ మజిల్ సెల్స్. ఇవి 2 కూడా ఫ్యాట్ మీద కూడా నడవగలుగుతాయి. ఫ్యాట్తో కూడా ఇవి గ్లూకోజ్ సప్లై లేకపోతే ఫ్యాట్తో కూడా ఇవి బతకగలుగుతాయి. సో ఇక్కడ మనకి ఇది రెండిటి మీద డిపెండెంట్ కాబట్టి ఇక్కడ విఆర్కే గారు ఏం చేస్తారు, వీళ్ళకి డే 1 ఇన్సులిన్ని పక్కకు పడేయండి అని చెప్తారు. ఇన్సులిన్ పక్కకు పడేసినా వాళ్ళకి ఏమన్నా ప్రాణాంతకం అవుతుందా? అవ్వదు. ఎందుకు అంటే ఇక్కడ ఈ మజిల్ సెల్స్ ఫ్యాట్ మీద కూడా నడవగలుగుతాయి, అట్లాగే హార్ట్ సెల్స్ ఫ్యాట్ మీద కూడా నడవగలుగుతాయి. సో ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే ఏం జరుగుతుంది, మనకి మెయిన్ ఏదైతే ఈ GLUT4 ట్రాన్స్పోర్టర్ ఉందో మనకి టోటల్ బాడీలో గ్లూకోజ్ మీద ఆధారపడే సెల్స్లో మనం తీసుకునే గ్లూకోజ్లో 60 to 70% గ్లూకోజు ఈ GLUT4 త్రూనే ఈ సెల్స్కి. ఎందుకంటే మన బాడీలో ఎక్కువగా ఉన్నది ఏంటి, ఎక్కువ వెయిట్ ఉంది కండ సెల్స్, మజిల్ సెల్స్, వాటికి అట్లాగే హార్ట్ సెల్స్కి, వీటికి 60 to 70% ఆఫ్ ఎనర్జీ మనకి వాటికే వెళ్తుంది. సో మిగతా 30% అదర్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ మీద వెళ్తాయి, లైక్ బ్రెయిన్ కానీ లేకపోతే అదర్ ఆర్గాన్స్ కానీ. ఇవన్నీ ఇన్సులిన్ అవసరం లేకుండానే నడుస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకి విఆర్కే డైట్లో ఏం చేస్తారు, మినిమం కాప్స్ ఇస్తారు. ఏవైతే అదర్ దాన్ GLUT4తో సంబంధం లేకుండా గ్లూకోజ్ వాడుకునే కణాలన్నీ కూడా, ఎందుకంటే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి, అవి ఫ్యాట్ మీద నడవు, ఓన్లీ గ్లూకోజ్ మీద నడుస్తాయి. కానీ రెడ్ బ్లడ్ సెల్స్కి మనకి ఎక్కువ గ్లూకోజ్ అవసరం లేదు. వితౌట్ ఇన్సులినే అవి GLUT2 మీద డిపెండ్ అయ్యి మనకి గ్లూకోజ్ని కన్జ్యూమ్ చేసుకొని బతుకుతాయి. ఎందుకంటే రెడ్ బ్లడ్ సెల్స్లో మైట్రోకాండియా ఉండదు. మైట్రోకాండియా లేకపోతే ఏంటంటే మనకి ఫ్యాటీ యాసిడ్స్ని ఎనర్జీగా మార్చుకునే అవకాశం ఉండదు. అటువంటి రెడ్ బ్లడ్ సెల్స్, అట్లాగే బ్రెయిన్ సెల్స్, ఇటువంటి బ్రెయిన్ సెల్స్ ఈవెన్ కీటోన్స్ మీద కూడా నడుస్తాయి. కొన్ని టైప్స్ ఆఫ్ యాస్టియోసైట్స్ ఇవి గ్లూకోజ్ తీసుకుంటాయి. అటువంటి వాటన్నిటికీ కూడా GLUT4 ఇన్సులిన్ లేకుండానే అవి బతకగలుగుతాయి. సో ఇమీడియట్గా విఆర్కే గారు ఇన్సులిన్ తీసి పక్కన పడేసినందువల్ల ఎటువంటి లైఫ్ థ్రెట్ లేదు. ఎందుకంటే తక్కువ కాప్స్ ఇచ్చినందువల్ల ఆ కాప్స్ మనం అసలు కాప్సే ఇవ్వకపోయినా కూడా మనకి ఫ్యాటీ యాసిడ్స్లో మనకి ఒక 3 ఫ్యాటీ యాసిడ్స్, ఏదైతే కొవ్వు మనం తీసుకుంటున్నామో, నూనెలు ఏవైతే తీసుకున్నామో ట్రైగ్లిజరైడ్స్ అంటాం, ఆ ట్రైగ్లిజరైడ్స్లో 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ 1 గ్లిజరాల్ మాలిక్యూల్ ఉంటుంది. అల్టిమేట్గా గ్లిజరాల్ ఈజ్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ ఏదైతే 30% అని చెప్పి మనం మిగతా సెల్స్ అదర్ దాన్ GLUT4 మీద డిపెండ్ అవుతాయి, వాటికి ఆ ఎనర్జీ సరిపోతుంది. సో లైఫ్ థ్రెట్ లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, మనకి
వీళ్ళు ఎటువంటి కాప్స్ తీసుకోకూడదు. ఇన్సులిన్ పారేయటం వల్ల వీళ్ళు సర్వైవ్ అవుతారు. సర్వైవ్ అవటానికి ఇబ్బందేమీ లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, జీవితాంతం వీళ్ళు కాప్స్ తినకూడదు. కాప్స్ తినకుండా వీళ్ళు వితౌట్ ఇన్సులిన్ సర్వైవ్ అవ్వగలరు. అది విఆర్కే డైటే కానివ్వండి, కీటో డైటే కానివ్వండి, ఏ డైట్లో అయినా సరే అసలు కాప్స్ అనేవి, పిండి పదార్థాలు అనేవి ముట్టుకోకుండా ఉంటే వీళ్ళు సర్వైవ్ అవుతారు. సో జీవితాంతం మీరు అన్నం కానీ, చపాతీలు కానీ, ఫ్రూట్స్ కానీ, ఇంకా గ్లూకోజ్ అనేది ఉన్న ఏది కూడా మీరు తినకూడదు. ఇలా తినకుండా ఉంటే మీరు జీవితాంతం ఇన్సులిన్ లేకుండా మీరు బతకగలరు. కానీ ఎప్పుడైతే మీరు ఇన్సులిన్ తీసుకుంటారు, మీరు ఎప్పుడైతే గ్లూకోజ్ తీసుకున్నప్పుడు ఈ టైప్ 1 డయాబెటీస్లో ప్రాబ్లం ఏంటి, గ్లూకోజు మోర్ దాన్ 30% వీటికి తప్ప, అంటే ఆల్మోస్ట్ ఒక 100 grams to 140 grams వరకు కూడా ఈ బ్రెయిన్ నడవటానికో అదర్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్తో నడవటానికో సరిపడ కాప్స్ 100 to 140 grams వరకు తీసుకున్నా కూడా మీరు వితౌట్ ఇన్సులిన్ సర్వైవ్ అవ్వగలుగుతారు. మోర్ దాన్ దట్ మీరు ఎప్పుడైతే గ్లూకోజ్ తీసుకోవటం మొదలెడతారో, అంటే అన్నం తింటారో, లేకపోతే చపాతీలు తింటారో, లేకపోతే ఫ్రూట్స్ తింటారో, లేకపోతే జ్యూసులు తాగుతారో, ఇటువంటి వేరే ఏ ఫుడ్, ఈవెన్ మీరు ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నా కూడా ఎక్సెస్ ప్రోటీన్ ఇస్ ఆల్సో కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్, ఇది కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ కూడా ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, మీకు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే గ్లూకోజ్ మెయిన్ ఇటు తప్ప స్టోరేజ్కి వెళ్ళాలి, ఎడిపోసైడ్స్కి వెళ్ళాలి, లేకపోతే మజిల్ సెల్స్కి వెళ్ళాలి అంటే మీకు GLUT4 ట్రాన్స్లోకేషన్ అవ్వాలి. ఎప్పుడైతే ఇన్సులిన్ లేదో GLUT4 ట్రాన్స్లోకేషన్ అవ్వదు, అదంతా కూడా బ్లడ్లో ఎక్యూములేట్ అయిపోతుంది. ఆ బ్లడ్లో ఎక్యూములేట్ అయిపోయినప్పుడు గ్లూకోజ్ మెల్లగా పెరిగిపోయి మీకు DKA, డయాబెటిక్ కీటో ఎసిడోసిస్లోకి వెళ్తారు. ఒక పక్క ఈ షుగర్స్ పెరిగిపోతాయి, హై షుగర్స్ వచ్చేస్తాయి. షుగర్లు 350, 450, 550, 650 మీటర్ పనిచేయదు. అట్లా షుగర్ లెవెల్ పెరిగిపోతే మీరు కోమాలోకి వెళ్ళిపోతారు. అట్లాగే టూ మచ్ కీటోన్స్ పెరిగిపోతాయి. ఎప్పుడైతే మీకు ఆ సెల్స్కి ఎప్పుడైతే మీరు గ్లూకోజ్ అందియట్లేదో అట్లీస్ట్ ఫ్యాట్ మీద వాటిని సర్వైవ్ చేయించాలి అని చెప్పి కీటోన్ బాడీస్, విపరీతంగా ఫ్యాట్ నుంచి కీటోన్ బాడీస్ ప్రొడక్షన్ పెరిగిపోద్ది. ఎప్పుడైతే కీటోన్ బాడీస్ ప్రొడక్షన్ పెరిగిపోయిందో కీటో ఎసిడోసిస్ అని చెప్పి వస్తుంది. దానివల్ల మీరు సెప్సిస్లోకి వెళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంది. సో ఇమీడియట్గా ఆ ఎక్కువగా తీసుకున్నటువంటి గ్లూకోజ్ని మీరు డిస్పోజ్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్యాంక్రియాస్లో మీకు ఇన్సులిన్ ప్రొడక్షన్ అవ్వాలి. కానీ మీకు ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు, ఆల్మోస్ట్ లేదు, ఏదో లైట్గా ఉంటుంది, సరిపడినంత లేదు. దానివల్ల ఏమవుతుంది, మీ బ్లడ్ గ్లూకోజులు పెరిగిపోయి ఐసీయూ పాలవుతారు. సో ఇక్కడ విఆర్కే క్లైమ్ ఏంటి, మీరు వస్తే మొత్తం అంతా నేను టైప్ 1 డయాబెటీస్ క్యూర్ చేసేస్తా, లేకపోతే అసలు మీకు జీవితాంతం ఇన్సులిన్ లేకుండా చేస్తా. ఇన్సులిన్ లేకుండా చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు, వాళ్ళ గ్లూకోజ్ పెట్టకపోతే చేయొచ్చు. మీరు ఆశపడేది క్యూర్ అంటే అర్థం ఏంటి, మీ పక్క ఫ్రెండు వాడు ఇష్టం వచ్చినవి తింటా ఉంటాడు. ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్న పేషెంట్ ఏమన్నా తినాలంటే ముందు ఇన్సులిన్ చేసుకోవాలి. సో ఆ ఇన్సులిన్ చేసుకోకుండా నేను నా పక్కవాడు తిన్నట్టు తినగలుగుతానా? మీరు విఆర్కేని అడగాల్సిన ప్రశ్న ఏంటి, సార్ నేను మీ డైట్ 111 రోజులో 121 రోజులో నేను డైట్ చేస్తాను. ఓకే, మల్లిక్ సార్ కూడా చెప్పారు ఇన్సులిన్ పారేసిన ఈ 111 రోజులు అయితే ఇబ్బంది ఉండదు, లైఫ్ థ్రెట్ అయితే ఉండదు అన్నారు. కాబట్టి నేను కష్టపడి మీ డైట్ చేస్తాను, లో కార్బ్ మీద ఉంటాను, మినిమం కార్బ్ మీద, లేకపోతే మీ నో కార్బ్ మీద కూడా ఉండమంటే ఉంటాను. 111 రోజులు నో కార్బ్ మీద ఉన్న లైఫ్ థ్రెట్ అయితే రాదు, ఎందుకంటే చెప్పాను కదా. అందువల్ల సో మీరు ఈ 111 రోజులు డైట్ చేసేసిన తర్వాత మీ నెలకి 50,000 రూపాయల సప్లిమెంట్లో, లేకపోతే టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లకి 70,000, ₹1,00,000 ఛార్జ్ చేస్తారు. ఆ సప్లిమెంట్లు కొని నేను వాడతాను. వాడినందువల్ల ఈ 111 రోజులు 3 నెలలకి ఒక 2 లక్షలు
3 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ 3 లక్షలు ఖర్చు పెట్టినందువల్ల మళ్ళీ ఇంత కష్టపడి నేను డైట్ చేసినందువల్ల ఈ 111 రోజులు అయిపోయిన తర్వాత 112వ రోజు నుంచి నేను అన్నం తినొచ్చా ఇన్సులిన్ చేసుకోకుండా అనే క్వశ్చన్ అడగండి. దీనికి గాను ఆయన కరెక్ట్గా కళ్ళు ఆర్పకుండా తలకాయ అటు ఇటు తిప్పకుండా స్ట్రైట్గా ఎస్ నువ్వు తినొచ్చు నాది గ్యారంటీ అని చెప్పారా? ఈ సప్లిమెంట్స్ 3 లక్షలు కాదు 10 లక్షలు పెట్టి కొనుక్కొని వాడండి. 10 లక్షలు పెట్టి కొనుక్కొని వాడండి. మళ్ళీ మాట్లాడితే ఏమన్నా చేయండి. ఈ మాట ఎస్ నువ్వు తినొచ్చు అని చెప్పి వీఆర్కే కానీ చెప్పి మీతో 112వ రోజు నుంచి 130వ రోజు వరకు సుమారుగా ఒక 15 నుంచి 18 రోజుల వరకు మీరు వితౌట్ ఇన్సులిన్ అన్నం కానీ తిని మీరు డయాబెటిక్ కీటోఎసిడోసిస్లోకో హైపర్ గ్లైసేమియాలోకో వెళ్ళకపోతే నేను వీఆర్కే గారికి 2 కోట్లు ఇస్తా. 2 కోట్లు ఇస్తా. ఓకేనా? ఈ ఛాలెంజ్కి వీఆర్కే గారు సిద్ధమా? మరి ఎందుకు ఈ ఛాలెంజ్కి సిద్ధం కానప్పుడు టైప్ 1 డయాబెటీస్ల పేషెంట్లకి మాయం చేసేస్తాను అని చెప్పి మీరు క్యూర్ చేసేస్తాను అని చెప్పి వాళ్ళ చేత ఎందుకు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టించి వాళ్ళని లైఫ్ రిస్క్లో పెడుతున్నారు? ఎందుకు లైఫ్ రిస్క్లో పెడుతున్నారు? లైఫ్ రిస్క్లో పెట్టద్దు. మీ యొక్క పిచ్చి పిచ్చి క్లైమ్స్తో లైఫ్ రిస్క్లోకి తీసుకెళ్ళొద్దు. రెండోది మీరు చేసే ఇంకొక క్లైమ్ ఏంటి? వీఆర్కే చేసే ఇంకొక క్లైమ్ ఏంటి అంటే నేను సీపెప్టైడ్లు పెంచుతాను, నేను సీపెప్టైడ్లు పెంచేస్తాను, లేకపోతే నేను GAD65 పెంచేస్తాను, GAD65 తగ్గించేస్తాను, ఈ టైప్ ఆఫ్ కబుర్లు చెప్తూ ఉంటారు. ఇక్కడ సీపెప్టైడ్ పెంచటం టైప్ 1 డయాబెటీస్ క్యూరా? టైప్ 1 డయాబెటీస్ ఉందా లేదా, వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షను లో వస్తుందా హై వస్తుందా అని చెప్పి చెక్ చేసుకోవటానికి వన్ ఆఫ్ ది మార్కరు. కానీ సీపెప్టైడ్ ఇట్ సెల్ఫ్ మీకు టైప్ 1 డయాబెటీస్ క్యూర్ కింద రాదు. ఎందుకు అంటే అసలు ఈ సీపెప్టైడ్ అంటే ఏంటి? సీపెప్టైడ్ అంటే ఏంటి? జనరల్గా మనకి ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అయ్యేటప్పుడు టోటల్ ఇన్సులిన్ ప్రొడక్షన్ కాదు, ఇన్సులిన్ ఏ అని చెప్పి ఒక చైను, ఇన్సులిన్ బి అని చెప్పి 2 చైన్లు ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి చూసారా, ఇవి ఇన్సులిన్ ఏ, ఇన్సులిన్ బి. ఈ 2 చైన్లని జాయింట్ చేయడానికి సీపెప్టైడ్ అని చెప్పి ఈ పసుపు కలర్లో ఉన్న చైన్ వస్తుంది. ఈ చైను ఇన్సులిన్ ఏని ఇన్సులిన్ బిని రెండింటిని కంబైన్ చేస్తుంది, జాయిన్ చేస్తుంది. ఈ జాయిన్ చేసి దీన్ని యాక్టివ్ ఇన్సులిన్గా మారుస్తుంది. ప్రో ఇన్సులిన్ అంటారు. ఈ యాక్టివ్ ఇన్సులిన్ మనకి అక్కడ రిసెప్టర్ను ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ వస్తుందా రావట్లేదా అని చెప్పి తెలుసుకోవడానికి సీపెప్టైడ్ ఒక మార్కరు. కానీ ఇక్కడ మీకు టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లో ఏమవుతుందంటే వీఆర్కే డైట్ మొదలెట్టక ముందు వరకు కూడా వాళ్ళు బయట నుంచి టోటల్ యాక్టివ్ ఇన్సులిన్ని వాళ్ళు తీసుకుంటారు. అదర్ స్పీసీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన యాక్టివ్ ఇన్సులిన్ని వాళ్ళు తీసుకుంటారు. ఈ రెండింటిని జాయిన్ చేసిన తర్వాత సీపెప్టైడ్ సపరేట్ అయిపోతుంది. ఈ సీపెప్టైడ్ యాంటీ ఆక్సిడెంట్ కింద అదర్ యూసేజెస్ కూడా ఉన్నాయి ఈ సీపెప్టైడ్తో. ఏదైతే సీపెప్టైడ్ ఉందో ఈ సీపెప్టైడు మీకు బయట నుంచి తీసుకునే సింథటిక్ ఇన్సులిన్లో మీకు ఈ సీపెప్టైడ్ ఉండదు. వాళ్ళు డైరెక్ట్ యాక్టివ్ ఇన్సులిన్నే మీకు ఈ ఏదైతే ఇన్సులిన్ ఇంజెక్షన్ ఉందో దాంట్లో పెట్టుకోవటానికి ఇస్తారు. సో దానివల్ల ఏంటంటే బయట నుంచి ఇన్సులిన్ తీసుకునే వాళ్ళల్లో డైరెక్ట్ ఇన్సులిన్ మాలిక్యూల్ ఇచ్చేస్తున్నాం కాబట్టి సీపెప్టైడ్ మెజరు అవ్వదు. సో ఆల్మోస్ట్ సీపెప్టైడ్ 0 ఆర్ వెరీ వెరీ లో ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళకి మనకి న్యాచురల్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితే మాత్రమే మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్తో పాటు సీపెప్టైడ్ను కూడా ఈక్వలెంట్ రేషియోలో మనకి ప్రొడక్షన్ చేస్తుంది. ఎప్పుడైతే బయట నుంచి తీసుకుంటున్నారో వాళ్ళకి సీపెప్టైడ్ ప్రొడక్షన్ ఉండదు. సో వాళ్ళకి కొలిసినప్పుడు మనం బ్లడ్లో సీపెప్టైడ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే వీఆర్కే డైట్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే వీఆర్కే డైట్ చేసినప్పుడు వాళ్ళు బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవట్లేదు. కానీ వీళ్ళకి బీటా సెల్స్ పూర్తిగా డెడ్ అయిపోయాయా అంటే కాదు, కొంత పనిచేస్తాయి. కాకపోతే కావలసినంత ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయవు బీటా సెల్స్ వీళ్ళకి. వాళ్ళనే టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఎప్పుడైతే ఈ వీఆర్కే డైట్లో బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవట్లేదో ప్యాంక్రియాస్ కొంతలో కొంత మళ్ళీ ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయడం మొదలెడతాయి. ఆ మొదలెట్టినప్పుడు సీపెప్టైడ్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది. ఇదివరకు బయట నుంచి తీసుకున్న ఇన్సులిన్లో సీపెప్టైడ్ లేకపోవడం వల్ల 0
ఉంటుంది, 0 ఆర్ వెరీ లో ఉంటుంది. మనకేంటంటే బాడీలో హోమియోస్టాటిస్ అని చెప్పి ప్రతిదీ ఒకవేళ మనం బయట నుంచి కానీ ఇన్సులిన్ ఇస్తే ప్యాంక్రియాస్ ఏంటంటే బయట నుంచి సప్లై వస్తుంది కాబట్టి అవి ప్రొడ్యూస్ చేయవు, అవి షట్ డౌన్లోకి వెళ్ళిపోతాయి. మనకి లెవెల్ స్విచ్ల టైప్లో వాటర్ ట్యాంక్ కానీ నిండినప్పుడు ఆఫ్ అయిపోవటం, వాటర్ ట్యాంక్ లోకి వచ్చినప్పుడు కానీ ఆన్ అయిపోవటం, అట్లా మన దాంట్లో మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజం ప్రకారం బయట నుంచి మనం సప్లై ఇస్తున్నాం కాబట్టి ఆఫ్ స్విచ్ యాక్టివేట్ అయ్యి ప్యాంక్రియాస్ నుంచి ఎటువంటి ఇన్సులిన్ కానీ సిపెప్టైడ్ కానీ ప్రొడక్షన్ ఉండదు. ఎప్పుడైతే విఆర్కే డైట్లో బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వటం ఆపేస్తామో మనం తిండి తిన్నప్పుడు ఆ తిన్నాడ్రా అనే సిగ్నల్ వెళ్ళి ఇన్సులిన్ ఏమో లోలో ఉందిరా అనే సిగ్నల్ యాక్టివేట్ అవ్వటం వల్ల మళ్ళీ ప్యాంక్రియాసు ఇన్సులిన్ కొంతలో కొంత ప్రొడ్యూస్ చేయడం మొదలెడతాయి. కానీ అది వీళ్ళ యొక్క టోటల్ గ్లూకోజ్ని GLUT4 యాక్టివేట్ చేసి టోటల్ ఎక్కువ తిన్న అన్నం ద్వారానో లేకపోతే దేని ద్వారానో తిన్న మొత్తం గ్లూకోజ్ని డిస్పోజ్ చేయడానికి సరిపడంత మటుకు రాదు. అదే కదా వీళ్ళకున్న ప్రాబ్లము. సో దానివల్ల సిపెప్టైడ్ పెరిగిపోయింది, ఇదిగో నేను టైప్ 1 డయాబెటీస్ రివర్స్ చేసేసా, కావాలంటే చూడండి సిపెప్టైడ్ ఇదివరకు ఎంత 0.2 వచ్చింది, ఇదిగో ఇప్పుడు 1 దాటిపోయింది అని చూపించినందువల్ల చిటికలేసినందువల్ల ఉపయోగం లేదు. ఇక్కడ రోగం ఏంటి? సరిపడనంత ఇన్సులిన్ లేకపోవటం వల్ల వాళ్ళకి బ్లడ్లో గ్లూకోజ్ పెరిగిపోతుంది. వీళ్ళకి గ్లూకోజ్ లోడ్ పడినప్పుడు సరిపడినంత ఇన్సులిన్ ప్రొడక్షన్ రాకపోవటం వల్ల లోడ్ పెరిగిపోయి వీళ్ళకి హై గ్లూకోజ్ వచ్చేసి హైపర్ గ్లైసేమియా అంటాం, కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ విఆర్కేని మేము అడిగేది ఏంటంటే ఈ సిపెప్టైలు లేకపోతే ఈ మెకానిజం నీకు తెలియవు కాబట్టి అవి పెరగటమే నీకు ఏదో రిపేర్ చేసేసినట్టు ఫీల్ అయిపోవద్దు. నిజంగా నువ్వు టైప్ 1 డయాబెటీస్ని రివర్స్ చేయటము అంటే ఏంటి? సరిపడినంత ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగటం. సరిపడినంత ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగితే వీళ్ళు అన్నం తిన్నా, వీళ్ళు స్వీట్లు తిన్నా ఆ ఇచ్చిన గ్లూకోజ్ మొత్తాన్ని GLUT4 యాక్టివేట్ చేసి డిస్పోజ్ చేయగలిగే అంత ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయగలగటమే క్యూర్ అంటాము. మీరు నిజంగా టైప్ 1 డయాబెటీస్ రివర్స్ చేస్తే వాళ్ళ చేత స్వీట్స్ తినిపించగలరా? వాళ్ళ చేత స్వీట్స్ పక్కా పెట్టండి, అన్నం తినిపించగలరా? ఇన్సులిన్ ఇవ్వకుండా అన్నం తినిపించి 140 షుగర్ దాటకుండా చూడగలరా? గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటాం. టైప్ 2 డయాబెటీస్లో కూడా నేను ఛాలెంజ్ ఇచ్చా, ఇదే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే. గ్లూకోజు వీళ్ళకి లోడ్ ఇచ్చినప్పుడు కూడా డిస్పోజ్ అవుతుందా లేదా అనేది తేల్చేది గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఆ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్కి మీరు మీ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్ని తీసుకురాగలరా? 2 కోట్లు గెలవగలరా? దీనికి స్ట్రైట్గా సమాధానం చెప్పండి. సరే, టైప్ 1 డయాబెటీస్కి 70 గ్రాములు గ్లూకోజ్ పెట్టి వాళ్ళని కోమాలోకి పంపించేంత మీలాగా మానవత్వం లేని మనిషిని మాత్రం నేను కాదు. వాళ్ళకి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కూడా కాదు. జస్ట్ వాళ్ళతో అన్నం తినిపించండి మీ 111 రోజులు డైట్ తర్వాత. నెక్స్ట్ 18 రోజులు 15 రోజులు చూసుకుందాం, 130వ రోజు వరకు. ఆ 15 రోజులు 18వ రోజులు వాళ్ళు కనీసం 4 మెతుకులు తిని వాళ్ళు షుగర్ పెరగకుండా ఉంటే నేను 2 కోట్లు ఇస్తా. ఈ ఛాలెంజ్కి విఆర్కే సిద్ధమా? ఆయన దగ్గరికి లక్షలు ఖర్చు పెట్టి ఏదో నాకు టైప్ 1 డయాబెటీస్ క్యూర్ అయిపోద్ది, మా పిల్లలు రేపు నుంచి మిగతా పిల్లల్లాగా ఏది పడితే అది తినేయొచ్చు అని ఆశపడే పేరెంట్స్కి నేను చెప్తున్నా, మీరు అడగాల్సిన క్వశ్చన్ ఇది విఆర్కేని. అయ్యా మీ డైట్ చేస్తాము, 111 రోజులు కష్టపడి గుడ్లు తినో ప్రోటీన్ తినో కొబ్బరి నూనె దాగో మేము డైట్ చేస్తాము. 111 రోజు అయిపోయిన తర్వాత 112వ రోజు నుంచి మా బాబుకి అన్నం పెట్టొచ్చా, లేకపోతే మా పాపకి అన్నం పెట్టొచ్చా? అన్నం పెట్టినా వాళ్ళకి షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా మీరు గ్యారంటీ ఇస్తారా? మీరు నెలకి 50,000 70,000 కాదు, మొత్తం టోటల్గా ప్యాకేజు 130వ రోజు 10 లక్షలు ఇస్తాము. ఇదిగో బ్లాంక్ చెక్కు, పోస్ట్ డేటెడ్ చెక్, ఇదిగో 130వ రోజు పాస్ అయ్యేటట్టు పోస్ట్ డేటెడ్ చెక్ 10 లక్షలు వేసి ఇచ్చేసేయండి విఆర్కేకి. నిజంగా మీది క్యూర్ చేస్తే 10 లక్షలు డ్రా చేసుకుంటాడు. అట్లాగే మా 2 కోట్ల పోస్ట్ డేటెడ్ చెక్, మా 2 కోట్ల చెక్ డ్రా చేసుకుంటాడు. ఒకవేళ ఫెయిల్ అయ్యాడా ఓకే, మీకంటే సరే ఏదో కొంత మానసిక క్షోభ, కానీ మేము మటుకు 2 కోట్లు ఛాలెంజ్ కదా, ఓడిపోతే 2 కోట్లు కట్టాలి, గెలిస్తే 2 కోట్లు తీసుకెళ్తాడు. ఓకే, ఆయనకి నిజంగా లక్షల మందికి తగ్గించేశాడుగా టైప్ 1 టైప్ 2లు. దమ్ముంటే మా 2 కోట్ల ఛాలెంజ్కి ముందుకు రమ్మని చెప్పండి. మళ్ళీ ఇక్కడ లాస్ట్లో కొన్ని తోక కామెంట్లు, కూలి కామెంట్లు చేసే
దొంగ అడ్మిన్లకి, దొంగ బ్యాచ్కి, ఈ దొంగల ముఠాకి, ఆలీబాబా 600 మందికి మళ్ళీ చెప్తున్నా, మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ వీడియో కింద కామెంట్స్ చేయడం కాదు. ఇట్లాంటి పసిపిల్లల జీవితాలతో ఇన్సులిన్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇట్లాంటి క్రూయల్ గేములు కాదు. మళ్ళీ కిందకు వచ్చి మాకు తగ్గిపోయినాయి అని చెప్పి సోది కబుర్లు చెప్పటం కాదు. సబ్జెక్టు పరంగా సమాధానం దమ్ముంటే చెప్పండి, లేదు అంటే మీ గురువుని ఛాలెంజ్కు ముందుకు తీసుకురండి. ఛాలెంజ్కు ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు 2-3 లక్షలు కాదు, రేపు 10 లక్షలు తీసుకోండి. ఒక్కొక్క పేషెంట్ దగ్గర 10 లక్షలు తీసుకొని దాంట్లో 20% కూలీ అడ్మిన్స్ 20% అంటే 2 లక్షలు వస్తాయి మీకు. పేషెంట్ నుంచి 10 లక్షల్లో 2 లక్షలు వస్తాయి. ఇప్పుడు ఇదివరకు ఏమి వస్తున్నాయి, 2 లక్షల్లో 20% 40,000 వస్తున్నాయి. టైప్ 1 డయాబెటీస్ పేషెంట్ని షేక్పేట హైదరాబాద్ పంపిస్తే విఆర్కే సెంటర్కి మీకు 40,000 వస్తున్నాయి. ఇక నుంచి 2 లక్షలు వచ్చే మార్గం చెబుతున్నా నేను. మీకు దమ్ముంటే, మీరు నిజంగా చేయగలిగితే, మీకైనా మీ గురువుకైనా 2 కోట్లలో 20% ఇచ్చాడు అనుకోండి, ఎంత? దాంట్లో ఒక 40 లక్షలు వస్తాయి. ఇక్కడ పేషెంట్ దగ్గర నెల 10 మంది పేషెంట్లను పంపిస్తే నెలకి 20 లక్షలు సంపాదించవచ్చు. సూపర్ చైన్ మార్కెటింగ్ ఇది. ఓకే, బోల్డ్ మంది ఉన్నారు టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లు. తగ్గిచ్చేయండి, నేను దగ్గరుండి ఇప్పిస్తా. పేషెంట్ నుంచి 10 లక్షలు నేను రికమెండ్ చేసి, ఇదిగో వీఆర్కే మాయం చేసేస్తున్నాడు, వచ్చి టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లు అంతా రండి అయ్యా అని చెప్పి ఇన్సులిన్ మార్కెట్ మొత్తాన్ని నాశనం చేసేద్దాం. రండి, ముందుకు రండి. దమ్ముంటే 111 రోజు డైట్ అయిన తర్వాత 130 వరకు ఆ పేషెంట్తో అన్నం తిప్పించి 2 కోట్లు తీసుకోండి. పేషెంట్ దగ్గర 10 లక్షలు తీసుకోండి. కమాన్ కూలీ అడ్మిన్స్, కమాన్ సూపర్ బాస్, సుప్రీం గురు విఆర్కే గారు, ఈసారి ఖచ్చితంగా రావాలి మీరు ముందుకి. ఎందుకంటే టైప్ 1 చిటికలేసి టైప్ 1 లేపేస్తూ ఉంటారు. రావాలి సుప్రీం గారు, రావాలి. ఓకే అండి ప్రజలారా, ఈ ఛాలెంజ్కి ముందుకు రాకపోతే ఈయన దగ్గరికి వెళ్ళే టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లు గుర్తుపెట్టుకోండి ఎంత దారుణంగా మీరు మోసపోతున్నారు. ఓకే, మీ చుట్టుపక్కల ప్రజలారా, మీ చుట్టుపక్కల ఎవరైనా టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లు ఉంటే, వాళ్ళు కానీ ఇట్లాంటి వీఆర్కే ట్రాపుల్లో పడతా ఉంటే వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. నా వంతుగా నేను చేస్తున్నా. మీ వంతుగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి ఈ వీడియోని షేర్ చేసి మీ వంతుగా వాళ్ళకి న్యాయం జరగడానికి సాయం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.